కావాలంటే చూసుకో. కరెక్ట్గా 50,000 ఉన్నాయా? కానీ జల్దీ జల్దీ లే. 28 ఆర్డర్. కానీ పిండి రుబ్బు. चकराए या दिल बजाए आजा प्यारे पामारे ఎల్లకమ్మా బతుకుంటే పలుసాగి తినొచ్చు. పెట్టండి మీ కాళ్ళు సరిగ్గా ఉన్నాయా? కావాలంటే చూసుకో. కరెక్ట్గా 50,000 ఉన్నాయా? తీసుకురండి. ఇది K2 డూప్లికేట్గా అందజేయి. నేను తర్వాత వస్తాను. అలాగే. బాగా యాక్ట్ చేశారు. మరి మా సంగతి తీసుకోండి.
తీసుకో. ఇది నీకు. హ్యాండ్స్ అప్. ఓ శ్యామ్, ఎన్నాళ్ళకు దొరికావు? వీళ్ళని అరెస్ట్ చేయండి. కౌంట్ ది కరెన్సీ నోట్స్ అండ్ నోట్ ఇట్. తీసుకెళ్ళండి. దద్దమ్మల్. చివరికి ఆ ఫార్ములా పేపర్స్ భయంకర చేతిలో చిక్కే. నేను వెళ్ళి సంపాదించుకొస్తాను బాస్. దొంగతనంగా కానీ బలవంతంగా కానీ భయంకర్ చేతి నుండి ఆ కాగితాలు సంపాదించండి. మరి ఎలాగ బాస్? అందుకొక్కటే మార్గం. మనకు కావలసిన వస్తువులు వాడి చేతిలో చిక్కింది కనుక వాడికి కావలసిన వస్తువులు మనం చేజిక్కించుకోవాలి. అప్పుడే ఆ పేపర్స్ మనకు దక్కుతాయి. ఏంటండి బాస్? పరిటాల వజ్రాలు. మొదటి నుంచి భయంకర్ వాటి కోసం తెగ తంటాలు పడుతున్నాడు. శ్యామ్ లైలాల మీద ఒక కన్నుంచండి. లైలాకు ఆ వజ్రాల మీద కన్నుందని మా అనుమానం. సార్, వజ్ర దొంగ శ్యామ్ను అరెస్ట్ చేశాను. అసలు దొంగనా నకిలీ దొంగనా? నకిలీ దొంగ. ఎస్, నువ్వు పట్టుకున్నది నకిలీ దొంగని. అసలు దొంగను చూపిస్తాను రా. వీడే అసలు దొంగ శ్యామ్. సైన్యంలో పనిచేస్తూ పారిపోయి వచ్చాడు. చాలా డేంజరస్ ఫెలో. ఎస్, అక్కడ ఉండగా గుండు దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి పాదంలోంచి కొంత కండ తీసేశారు. కమా చూడండి. అవును సార్, ఒక కాలు చిన్నదిగా ఉంది. అందుకే ఆ కుంటితనం బయటపడకుండా ఈ కాలికి స్పెషల్ బూట్ వేసేవాడు. చూడండి బూట్. సీ ది డిఫరెన్స్. ఆశ్చర్యంగా ఉంది సార్. వీడి పూర్తి పేరు శ్యామ్ భరోసాయ్. మనకందిన సమాచారాన్ని బట్టి వీడే రకరకాల మారువేషాలతో తిరుగుతున్న అసలు వజ్రపు దొంగ శ్యామ్ అని పూర్తిగా రుజువైంది. అంటే జైల్లో ఉన్న గోపి నిర్దోషి అన్నమాట. వాడిని రిలీజ్ చేయనా సార్? రిలీజ్ ఎలా చేస్తావు? పోలీస్ వేషాలు వేయించి మోసగించినందుకు వాడికి శిక్ష పడాలిగా. అవును సార్, అవును. అయితే కేసు ఫైల్ చేయనా? నో 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 నో. వాట్? వాడేదో చిక్కు పరిస్థితుల్లో ఇరుక్కుని ఉండొచ్చు. అసలు ఆ దొంగల ముఠాను మభ్యపెట్టడానికి అలా పోలీస్ వేషాలు వేయించి ఉండొచ్చు. ఆ దొంగలు కూడా నీలాగే వాడే అసలు దొంగ శ్యామ్ అనుకొని డైమండ్ కోసం వెంటపడి ఉండొచ్చు. నాట్ ఓన్లీ దట్ మిస్టర్ కామేశం, ఆ దొంగల ముఠా అసలు దొంగ శ్యామును చంపి కూడా ఉండొచ్చు. ఈ వివరాలను బట్టి ఆలోచిస్తే ఒక్క వజ్రమే కాదు, దాని వెనక ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి. ఏంటి సార్ ఇది? వాణ్ణి ఎరగా చూపించి ఆ దొంగల ముఠాను పట్టుకోవాలి. అంటే వాడు జైలు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం? అవును. అయితే వాడంతట వాడే తప్పించుకోవాలి. అందుకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎస్ సార్. ఝన్ 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 తెలుగు వన్